మన ప్రభు అయినటువంటి క్రీస్తు నామానికే దేవదేవునికి అనంత మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. షాలేం స్వరం చూస్తున్న మీకు అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారు, ఈ వాక్యాన్ని ప్రేమిస్తూ ఉన్నారు, ఈ వాక్యమును మరి కొరకై ప్రార్థన చేస్తున్నారు. అందులో బట్టి మీకు అందరికీ ప్రేమ వందనాలు. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశ భాగాన్ని మీ దృష్టికి దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేస్తూ, ప్రభువా ఈ రోజు రేపటి దినం ఎల్లుండు ఇలాగూ ఆ వాక్యముని నేను ఏమందించాలని ప్రభు దగ్గర వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటే తెలిసిన భాగంలో కొన్ని విషయాలను ఈ రాత్రి వేళ మనం చదువుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో ప్రారంభ పుస్తకం మత్తయి సువార్త 8వ అధ్యాయం అవసరమైన వచనాలు మాత్రం మనం చదువుకుందాం. మనం ఎరిగిన సత్యాలే. 8వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. 8:24. అంతటా సముద్రం మీద తుఫాను లేచి నందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచూ ఉండగా వారు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయన లేపిరిచాలి. ప్రభు తన మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రములు, వందనాలు. వాక్యం మీది నాయన, ప్రజలు మీ వారు, నిలువబడిన వాడు నీ వాడనే కనుక మా అందరి జీవితాలతో మీరు ఏది మాట్లాడి సహాయం చేస్తారో వినువారికి ప్రయోజనకరంగాను అయ్యా, మీరు రాకడకు మేము సమీపంగా ఉన్నాం. మా విశ్వాస జీవితంలో పదే పదే మీరు ప్రతి వాక్యాన్ని మాతో పలకరింప చేస్తున్నారు. వాటి ద్వారా మా జీవితాల్లో ప్రభు దిద్దబడి మీ కొరకే వెలిగించబడ్డానికి, మీ రాజ్యంలో ప్రభు మేము ఉండడానికి మమ్మల్ని బలపరచుమని, ఎవరైతే వాక్యం వింటూ ఉన్నవారిని మీరు ఆశీర్వదించండి. ప్రతి విషయంలో సహాయించండి. బిడ్డలు ఎంతోమంది కాలేజీల కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభు. చక్కటి కాలేజీలు సీట్లు రావడానికి కొంతమంది ప్రభు ఎంసెట్ రాసేవారు ఉన్నారు, పరీక్షలు మరి రాసేవారు ఉన్నారు, రిజల్ట్స్ కొరకు ఎదురు చూసేవారు ఉన్నారు. వీటన్నిటిలో మీ సహాయం కొరకే ప్రార్థిస్తున్నాం. ఈ నెల రేపు ప్రభు పిల్లలందరూ కూడా ప్రభు చేరవలసిన స్థలాల్లో ఉంటూ ఉండగా కృప దయచేయమని, నడిపించి ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రభు కార్యం దయచేయమని యేసు క్రీస్తు నామమును బట్టి వాక్య భాగం కొరకై అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. దేవుని వాక్యం మనం చదువుకున్నాం. ఇక్కడ ఒక సందర్భం మనం చూస్తున్నాం. ఏ సందర్భం అది? యేసు క్రీస్తు వారు పరలోకం నుంచి ఈ భూలోకానికి దిగివచ్చి ఆయన 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర పెరిగి ఆ తర్వాత ఆయన సేవా జీవితాన్ని ప్రారంభించాడు. 3.5 సంవత్సరం ఆయన సేవలు చేస్తున్నప్పుడు ఆయన కొండ ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు కానీ ప్రజల మధ్యలో ఎక్కువగా జీవించాడు. రాత్రంతా వ్యక్తిగతంగా దేవునితో గడిపేవాడు, పగలంతా ప్రజలతో గడిపేవాడు. తాను ఉన్న ప్రతి సమయాన్ని వృధా చేయలేదు. అంటే దేవుడికి అర్థమైంది తాను దైవ కుమారుడని, పరలోకం నుంచి వచ్చిన దేవుడని, తిరిగి పరలోకి వెళ్తాడని యేసుక్రీస్తుకు తెలుసు. కాబట్టి ఆయన ఉన్న సమయాన్ని మాత్రం ఏది వ్యర్థం చేసుకోలేదు. యవన కాలంలో తన బలాన్ని, తన సమయాన్ని, తన అవకాశాన్ని ఏం చేయలేదు, వ్యర్థం చేసుకోలేదు. కాబట్టి యేసు ప్రభు వారే మనకు రోల్ మోడల్. యవన కాలంలో మీరు కూడా వింటున్నారు ఎవరైనప్పుడు కూడా ఎలా ఉండాలి? సమయాన్ని, కాలాన్ని, బలాన్ని ఏం చేసుకోకూడదు, వృధా చేసుకోకూడదు, వ్యర్థం చేసుకోకూడదు. అది ప్రయోజనకరంగా ఉండాలి, అది దీవెనకరంగా ఉండాలి. కానీ యవనం చాలామంది ఏం చేస్తారంటే ప్రయోజనకరంగా చేసుకోలేరు. కొంతమంది చేసుకుంటారు, కొంతమంది చేసుకోరు. ఎందుకంటే ఆ యవన కాలం అనేది ఏం చేస్తుంటే లోక ఆశలను, సుఖభోగాలను చూపిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఓ యవనస్తుడా ఎవరి వైపు చూడాలి? ఇప్పుడు యేసుక్రీస్తు వైపు చూస్తే యవ్వన కాలములో ఆయన కాడి మోసాడు. తండ్రి పంపిన చిత్తాన్ని ఈ భూమి మీద యేసు ప్రభువు ఏం చేశాడు? నెరవేర్చాడు. నా తండ్రి చిత్తమును చేయడానికి తుదమట్టుకు నాకేమై ఉందన్నాడు? ఆహారమై ఉందన్నాడు ఆయన. అంటే ఆయన భోజమును పానము కంటే వాక్యము ప్రకటించడానికి. ఈ మాటలు మనం వింటూ ఉండగా, దేవుని వాక్యమును గమనిస్తూ ఉండగా, యేసు ప్రభువు వారు ససడిగా ఉన్నప్పుడు ఆయన ఎక్కడిది ఉంటే ఆయన ప్రయాణం చేసినట్లుగా చూస్తున్నాం. అది ఏ ప్రయాణం అంటే యేసు ప్రభు ఏ ప్రయాణం చేస్తాడని మీరు ఇప్పుడు చెప్పాలి. ఈ వాక్యం ప్రకారం ఏం రాయబడుతుంది? ఆ దోణి అలల చేత కప్పబడిను. దోణి ఎక్కడుంది? అలల చేత కప్పబడి సముద్రం మీద ఉందన్నమాట. ఎవరెవరు ఉన్నారు ఇంట్లో ఈ యొక్క ధోనిలో అంటే యేసు ప్రభు ఉన్నాడు, యేసు ప్రభు యొక్క శిష్యులు కూడా ఉన్నారు. ఇప్పుడు ఇది ప్రయాణం అవుతుంది. అయితే అనుకోకుండా ఏం జరిగిందంట? గాలి ఎదురై ఏమండి
మంచి ఒక పరిస్థితులు మారిపోయి గాలి వాన చేత ఆ ధోని అలలతో కప్పబడేట అర్థం అంటే ఆ ఫోర్స్కి అలలు వచ్చి దేంట్లో పడుతున్నాయా? ధోనిలో పడుతుంది. ఇప్పుడు ధోనిలో పడుతున్నప్పుడు యేసు ప్రభు వారు కూడా ఉన్నారు ధోనిలో. యేసు ప్రభు వారు కూడా ఉన్నారు, శిష్యులు కూడా ధోనిలోనే ఉన్నారు. యేసు ప్రభు ఉన్నారు, శిష్యులు కూడా ఉన్నారు ధోనిలో. ఇప్పుడు ఈ యేసు ప్రభు వారు ప్రయాణం అవుతూ ఉంటే శిష్యులు కూడా ఏమవ్వాలి? ఆయనతో పాటే ప్రయాణం అవుతున్నారు. శ్రమల మధ్యలో యేసు ప్రభు వారు ఉన్నారు, శిష్యులు కూడా ఉన్నారు. శ్రమ యేసు ప్రభు వారికి కూడా వచ్చింది, శిష్యులకు కూడా వచ్చింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, ఈ లోకంలో ఏమండి ప్రతి ఒక్కరికి శ్రమ ఏ వైపు నుంచి వస్తుందో, శ్రమ వస్తుందని తెలిస్తే ఏమవుతాడు? అలా ముందుగానే జాగ్రత్త పడతారు. కొంతమంది అనుకోకుండా చెప్పకుండా వస్తారు. థ్రిల్లింగ్ ఎవరో ఉన్నట్టు కూడా మేము నిన్ను థ్రిల్లింగ్ చేయాలనుకుంటున్నావు, నేను ఇంప్రెస్ చేయాలనుకుంటున్నావు, అసలు నువ్వు ఆశ్చర్యపోయే విధంగా ఉండాలనుకుంటున్నావు అని కొంతమంది లోకంలో చెప్తారు. అయితే ఈ ప్రయాణం చేస్తున్నప్పుడు పెద్ద పరిస్థితి ప్రమాదం ఏర్పడింది. గాలి వాన చేత అలల చేత పడవ కొట్టబడింది. ఈ మాట మనం గమనించాలి. అలల చేత గాలి వాన చేత అది కొట్టబడుతుండడానికి ఇది దేవునికి తెలుసో తెలియదంటే దేవుడికి కూడా తెలుసు. ఎందుకంటే పంపించిందే ఆయనే పంపించాడు. ఇప్పుడు ఎందుకు ఆ పరిస్థితులు గుండా అలా చేయాలి? ఈ రాత్రి నాకు ఇచ్చిన మాట కప్పబడిన పదాలు 3 వాక్యాన్ని ఈ రాత్రి ఆధారం కొరకు చెప్పాలనుకున్నాను. ధోని నీళ్ల చేత ఏమైంది? కప్పబడినట్టు అర్థం. దాని మీద పడినట్టుగా చూస్తున్నాం. దాని మీద పడితే పడవ ఏమైపోవాలంటే మునిగిపోవాలి. నీళ్ళ పైన పడవ ఉండాలి, కానీ పడవలో ఏముండకూడదు? లోకంలో మనం ఉండాలి, కానీ లోకం మనలోకం ఉండకూడదు. అదొక పాఠం. ప్రతిదీ కూడా మనకు దేవుడు అంటే లోకస్తులతో ఉండాలి, కానీ లోక ఆచారం లోక అలవాట్లు మనం చేస్తే వాళ్ళకి మనకేం తెలియదు. అది ఎక్కడెక్కడ దేవుడు ఏది ఉంచాలో అది ఆయన ఉంచాడు. కళ్ళు ముందర పెట్టాడు, వెనక్కి పెట్టుంటా ఈ తలకాయ బ్రెయిన్ ఎత్తి కింద పెట్టుంటా. దేవుడు డిజైన్ వెరైటీ, ఆయన ఆలోచన, ఆయన యొక్క ఉద్దేశాలు, ఆయన తలంపులు ఎవరు వర్ణించలేరు. అంత విలువైంది ఆయన ఆలోచనలు. కాబట్టి దేవుడు చేసిన ప్రతి విషయాన్ని మనం ఆలోచించడానికి మనం ఆవాహించాలి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తూ ఉంటాం, మన జీవితాన్ని గురించి ఎవరు చెప్పరు. ఎన్నో చోట్ల వెళ్తున్నాం, దండం పెట్టుకుంటున్నాం, వచ్చేస్తున్నాం, పూజిస్తున్నాం, వచ్చేస్తున్నాం. నేను ప్రశ్నించు, నువ్వు ఇలా చేస్తున్నావు, నీ బ్రతుకు ఇలా లేదు, నీ జీవితం ఇలా లేదు, నువ్వు నీతిగా లేదు, నువ్వు యథార్థంగా లేదు, నువ్వు పరిశుద్ధత లేదు అనే చెప్పే స్థలం ఎక్కడ ఉందో నీకు అర్థమేంటది? కేవలం దేవుని మందిరం, చర్చిల్లో చెప్తారు ఏమని? ఇదిగో నీ ప్రవర్తన సరిగ్గా లేదు, నీ బ్రతుకు సరిగ్గా లేదని. దేవుడు ఆ రోజు శిష్యులకి కొన్ని పాఠాలు నేర్పించాడు అక్కడ. ఎందుకు అలల చేత కప్పబడింది? క్వశ్చన్. ఎందుకు అలల చేత కప్పబడితే దానికి 4 కారణాలు. అలల చేత కప్పబడ్డానికి 4 కారణాలు. ఏం కారణం అంటే నెంబర్ 1 మీరు విని ఉంటారు కదా, ఏముంటుంది చెప్పండి? ఇదే వాక్యాన్ని మత్తయి సువార్త రాసిందనే మార్కు సువార్తలో కూడా రాయబడింది అనమాట. 4వ అధ్యాయంలో, మార్కు సువార్త 4వ అధ్యాయం, మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఇదే ప్రస్తావన వృత్తాంతని ఎత్తి రాశారు. సరే, ఇప్పుడు మీరు విన్నారు కదా, ఎన్ని సందర్భాలు ఉంటారు అన్న, ఏమైంటుందన్నా? ఎందుకు అలల చేత కప్పబడింది ధోని? ఏరా ఎందుచేత? ఏం బాబు ఎందుచేతనైనా? ఎందుచేత అంటే మీరు చెప్పాలి, వెనకాల వాళ్ళు చెప్పాలి. ఎందుచేత అలా ఏంటా? ఎందుచేత అంటే సరే మీరే కారణాలు చెప్పాలి. ఏం కారణం చెప్పాలి? ఇప్పుడు వాక్యం అంతా చదువుతాను, మీరు దాన్ని అర్థం చేసి చెప్పండి. పోనీ ఇప్పుడు నేను చదువుతాను, మీరు చెప్పాలి. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మనం చదువుతున్నాం కదా. వారు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, మేము నశించిపోతున్నాము, మమ్మల్ని రక్షించమని ఆయన లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుతున్నారు వారితో చెప్పగా, గాలి సముద్రమును గద్దింపగా అది మిక్కిలి నిమ్మళమాయను. ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రము లోబడుచున్నవి చెప్పుకొనిరి. ఏం చేశారంట? చెప్పుకొనిరి. మరలా ఇంకొక వాక్యం చెప్పాను. ఎక్కడ చెప్పాను నేను? మార్కు సువార్త 4వ అధ్యాయంలో చదువుతున్నాను. మళ్ళా నేను 37. అప్పుడు పెద్ద తుఫాను రేగి
ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన దోణి అమరమున తల మీద తలవాల్చుకొని నిద్రించుతూ ఉండెను. వారు లేపి, బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలి గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రం చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుతున్నారు, మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా? ఈ వచనాలన్నీ కూడా చదివాను. మీ కంటెంట్ ఇప్పుడు మీ మైండ్లోకి అర్థమయ్యాలి. అర్థమైంది? ఏమైంది? అస్సలు వాళ్ళు నేర్పించాల్సిన ఒక పదం. పరీక్షలు ఎందుకు అంటే, పిల్లకాయలకు పరీక్షలు ఎందుకు, ఇంటర్వ్యూలు ఎందుకు? ఇంటర్వ్యూలు ఎందుక? ఇంటర్వ్యూ నేరుగా ఉద్యోగం తీసుకోరు. ఇంటర్వ్యూ చేస్తుంటే వాడికి ఎంత జ్ఞానం ఉంది, వాడికి ఎంత నాలెడ్జ్ ఉంది, వాడు దీనికి పనికొస్తాడే లేదా, వీడు ఉపయోగపడతాడే లేదా, వీడిని తీసుకొని మనం జీతం ఇచ్చి వీడికి ఏమైనా మనకు నష్టం అయిపోతే ఎట్లా? మన వస్తువు ఒక సెల్ ఫోన్ ఇస్తే కూడా, ఒక టీవీ ఇస్తే కూడా మంచోడా కాదని అడుగుతున్నాం. ఒక బండి ఇస్తే కూడా మంచిగా చేస్తాడా లేదని చూస్తాం. అర్థమవుతుందా? మనం ఒక వస్తువు మీద ఇంత జాగ్రత్తగా చూస్తే, ప్రభువు తన శిష్యుల్ని ఆయన వెళ్ళిపోతే తిరిగి బాధ్యత ఎవరు చేయాలి? మీరు చెప్పాలి, ఎవరు చేయాలి? వినాలి, జాగ్రత్తగా వినాలి. అటు ఇటుగా అక్కడ జాగ్రత్తగా ఆలోచించండి. ఎవరి మీద ఉందంటే బాధ్యత అంతా కూడా ఇంక శిష్యుల మీదే ఉంది. ఇప్పుడు ఆయన పాఠం నేర్పించకపోతే వాళ్ళ పాఠం నేర్చుకోలేరు. ఇప్పుడు ఆ ప్రయాణంలో ఉన్నప్పుడు సార్ చెప్పినట్టుగా వాళ్ళ ఉన్నది మొదట ఏం తెలిసిన అల్ప విశ్వాసం. అది విశ్వాసమే కాదు, ఉంది కానీ విశ్వాసం ఉంది కానీ అల్పం కొంతే ఉంది. మనకు మామూలుగా 20 ఏళ్ళకి ఎంత ఉండాలన్నా, ఏమన్నా 10 ఏళ్ళు చర్చిపోయిన విశ్వాసం ఎంత ఉండాలా? ఎంత ఉండాలి? 100లో ఎంత ఉండాలి? నీ వయసు 100 సంవత్సరాలు, 50 సంవత్సరాలు వేసుకో. 50 సంవత్సరాలు నీ ఆయుష్ కాలంలో 30 సంవత్సరాల మందిరానికి వెళ్ళావు, 20 సంవత్సరాలకి వెళ్ళి మందిరానికి వెళ్ళావు. నీ విశ్వాసం ఎంత ఉండాలి? ఎంత ఉండాలి నువ్వే రాసుకో. నీ హృదయం అనే డైరీకి నీకే చాయిస్. నీ విశ్వాసం పెరుగుతుందా, నీ విశ్వాసం తరుగుతుందా? అది ఆలోచన చేసుకో నువ్వే. నీ భక్తిలో పెరుగుతున్నావా, భక్తిలో దిగజారిపోతున్నావా? నీ విశ్వాసానికి పరిణామం ఏమిటి? నీ విశ్వాసానికి కొలత ఉంది. నా చక్కెర ఇచ్చానా, నో బియ్యం ఇచ్చానంటే ఎంత కావాలి చెప్పుమా. చక్కెర ఎంత కావాలి, బియ్యం ఎంత కావాలి, కొలత చెప్పు. నో పాలు ఇచ్చానంటే ఎంత, లీటర్ కావాలా, 1/2 లీటర్ కావాలా? ప్రతిదానికి పరిణామాలు ఉన్నాయి, ప్రతిదానికి కొలతలు ఉన్నాయి. నీ విశ్వాసానికి కొలత, పరిమాణం కొలుచుకోవాలి. పాలు ఇచ్చేటప్పుడే చెక్ చేస్తాడు. ఏమేసా సార్ ఉన్నారు పక్కన, డైరీ సారు, డైరీ ఖచ్చితంగా చెక్ చేస్తాడు. 1% ఉన్నా కూడా కుదరదు కదా. ఆలోచన చేయండి. పెరుగు పులిసిపోయిన పెరిగెత్తి 10 లీటర్ల కాంచి నీళ్ళు వేస్తే ఏమవుతుంది? పెరిగా ఆలోచిస్తున్నావా? 10 మందితో ఉంటే నువ్వు విరిగిపోయేటట్టుగా ఉండకూడదు, విరిచేవాడుగా ఉండకూడదు. నీ వల్ల 10 మందికి మేలు జరగాలి. యేసు ప్రభువురా అక్కడ ఉండి వాళ్ళకి మేలు జరిగించి వారిని ఎలా సన్మార్గులు నడిపించాలో నేర్పించేది. దేవుని మందిరం అంటే చర్చెస్ మిమ్మల్ని బాగా నడిపించే విధంగా నడిపిస్తుంది. నువ్వు ఎలా బ్రతకాలో, నువ్వు ఎలా పోవాలో. ఏమండి, మందిరం మన ఇంటికి రాదు, మనమే మందిరానికి వెళ్ళాలి. ఏమంటారు? మాకు జరిగితే, మాకు కలిగితే, మాకు వస్తే అంటే, రాకపోతే ఏమండి? ఇప్పుడు ఓటు వేసినావు, ఇచ్చినా ఈకపోయినా ఏం చేసినావా? వేసినావు, ఈకపోయినా వేసినావు, ఇచ్చినా వేసినావు. నాకు ఇలేదు నేను పోనంటే ఖచ్చితంగా ఈకపోయినా పోనీళ్ళ వాళ్ళు పాపం పోతారు, మనం వేసింది మనం వేద్దాం అని వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే మన జీవిత పరిణామాన్ని కూడా ఆలోచన చేయాలి. వాక్యంలో రాయబడినట్టుగా వాళ్ళ విశ్వాసము అల్పమైనదిగా ఉంది. యేసు ప్రభు దగ్గర ఎన్ని అద్భుతాలు చూశారండి, ఎంత అద్భుతాలు చూశారు. వాళ్ళే సర్వింగ్ చేశారు. మీ దగ్గర ఏమైనా ఉన్నాయా శిష్యులారంటే? ఏముంది, చేపలు రొట్టె ముక్క తప్ప, అయితే పంచడి. అటు చూశారు. 3 రోజులు అయింది, ఏం పెట్టమంటావు? ఈ రొట్టె ముక్కలు ఎంతమందికి? 5,000 మందికి. ఇంకా స్త్రీలు పురుషులు కాకుండా లెక్క రాయబడుతుంది. ఇంక అవన్నీ చరిత్ర వేరే అంశాలు. అట్టే వాళ్ళు ఆయన కృతజ్ఞత చెల్లించి ప్రార్థన చేసే కొద్దికి పంచుతుంటే లాస్ట్కి ఎన్ని గంపలు మిగిలితే 12 గంపలు మిగిలాయి. మీరు ఈలేరు, మీరు పోయి తీసుకోమంటే, అయ్యా ఈ అరణ్యంలో ఇప్పుడు ఈ టైంలో మేము ఏడబోయి కొనుక్కొచ్చేదంటే ఆయన పెట్టి 12 గంపలు ఎత్తుకోమన్నాడు. ఎన్ని గంపలు ఎత్తుకున్నారా? నేను చదువుతూ వచ్చిన తర్వాత ముగింపు అనుకున్నా, ఈ 12 గంపలు వీళ్ళు ఏం చేసినారో. అప్పుడు అనిపించేది, నీకెందుకు మురళి అనేది. నీకెందుకో. మనకు అంతా ఎంత డౌట్ ఏమైందో. ఎప్పుడైనా ప్రశ్న ఆలోచించారా? ఏమైందా ఆ ముక్కలో?
12 గంపలు ఏం చేయనారు వీళ్ళు? ఏమి 12 గంపలు ఆడికెత్తుకుపోయినట్టు, ఆడికెత్తుకున్నట్టు? యేసుప్రభు కూడా ఉన్నాడు కదా. ఈ గంపల సంగతి ఏమైంది ప్రభువా? అప్పుడు నీకెందుకు మురళి, 7 వరకు చెప్పు చాలు అంటే. ఎక్కువగా తినకూడదు మనం. తిని ఏమైపోయింది బాగా అంటే పిల్లలు అంటే నీకు బాగా పెట్టి కొవ్వు పట్టిపోయిందిరా నీకా అంటాం. ఎక్కువైనా కూడా అజీర్ణం అయిపోతుంది అంటే గొంతు కాడికి మింగినాం అనుకో కక్కేస్తాం. తిన్నాక ఏం లేదా, తృప్తి ఉండదు. కాబట్టి 7 వరకే తినాలి, 7 తినకూడదు. అటని పూర్తిగా మానేపోతాడైనా మళ్ళీ అది కూడా కష్టమే. నువ్వు ఎంత కావాలో నీ పరిణామం, నీ బలం, నీ సామర్థ్యత ఎంత అవసరమో అంతగా నువ్వు అనుభవించడానికి ప్రయత్నం చేయాలి. దేవుని వాక్యంలో రాయబడినట్లుగా అల్ప విశ్వాసులుగా మనం ఉండకూడదు. దేవుని నమ్ముకున్నట్టు ఏదో నమ్ముకున్నామా పట్టి పట్టినట్టుగా అంటున్నట్టుగా అట్టి విశ్వాసాలు పనికిరావు. నీ విశ్వాసము క్రియ జరిగించాలి, నీ విశ్వాసం వృద్ధి జరిగించబడాలి. అల్ప విశ్వాసాన్ని పోగొట్టడానికే ప్రభువు ఆ విధమైనటువంటి అలల చేత కప్పబడే పరిస్థితి చేశాడు. అలల చేత కప్పబడే పరిస్థితి చేశాడు. తర్వాత విషయం చూడండి, వాళ్ళు ఏముంది, వాళ్ళు ఏముందనా బైబిల్ చదువుతున్నా అల్ప విశ్వాసం. ఇంకేముందా? వాళ్ళ భయం ఉంది. చదవాలి, భయం ఉంది అనమాట. ఎవరికి భయం లేదు? ఎవరైనా చెప్పండి. సముద్రంలో పరిస్థితులు ఏమవుతుంది? నేను అంటాను వీళ్ళు ఎంతగా భయపడ్డే. సముద్రంలో పుట్టి పెరిగిన వాళ్ళకి ఏమొచ్చేసింది ఇప్పుడు? ప్రాణం మీద భయం. అంటే ఇప్పుడు అంతకుముందు లేదే? అంతకుముందు లేదా? అప్పుడు లేదా? చేపలు పట్టేప్పుడు అప్పుడు లేదు, అప్పుడు లేదు వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు మాత్రం ఏమొచ్చింది? అది చూపించడానికి చేశాడు దేవుడు, అది చూపించడానికి. ఈరోజు చాలామంది చూస్తున్నాం, మనకున్న మొదటి స్థితి మర్చిపోతాం. మనం ఎదిగిన తర్వాత దాని జ్ఞాపకం అది ఎప్పుడో అంత ఇది మన జీవితం. మన పూర్వస్థితి ఎలాగున్నాం, ప్రభువు నమ్మిన తర్వాత మన స్థితి ఎలాగుందో జ్ఞాపకం బట్టి ప్రభువుని స్తుతించాలి. మనం దేవుడు చేసిన మేలును మర్చిపోకూడదు. సముద్రంలో పుట్టి పెరిగిన వాళ్ళకి భయం వచ్చిందంటే వీళ్ళు ఎంత మా అయ్యగాళ్ళు, వీళ్ళు ఎంత వేషధారలు అనాలి, అంతేనా? వాళ్ళు ఎంత వేషధారలు అనాలి వాళ్ళని. సముద్రంలోనే చేపలు పట్టాడు పేతురు, పట్టలేదా? చేపలు వాళ్ళు వలలో ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడు వాళ్ళని? వాడు ఒడ్డున పట్టుకొచ్చాడు. ఎవరినా? ఈ శిష్యులు ఒడ్డున వలలో కడుక్కుంటా ఉంటే పట్టుకొచ్చాడు. అట్టటి వాళ్ళకి సముద్రం అంటే భయమా? వీళ్ళు ఏమనాలి? ఇక్కడ అర్థం చేసుకుంటే చాలామంది జీవితాల్లో ఎంత వాక్యం విన్న వాళ్ళకి ఏముంటుంది? లోపల భయం ఏముంటుంది? ఏం జరుగుతుందేమో, ఏమవుతుందేమో, ఏమో అయితేమని పోతే పోని, ఉంటే ఏడా పోతే ఆడా, ఉంటే ఏడా. ఏమ్మా ఒక డ్రైవర్ లాగా పనిచేయాలి భక్తి జీవితంలో. ఎందుకు చెప్పాను డ్రైవరు ఏమంటాడు తెలిసిన? తాను డ్రైవింగ్లో ఒకటి ఉన్నానా ఉంటాడు, పోనా పోతాడు. తెలిసిపోతాడు, తెలియకుండా పోతాడా? అది ప్రమాదం తెలిసిపోతాడు, తెలియకుండా పోతాడా? తెలిసే పోతాడు. ఎందుకు తెలిసినా? ఏ రోజైనా పరిస్థితుల్లో తను ఎంతగా కాపాడబడుతున్నా కొందరు జీవితం మేలు, అది ప్రమాదం అని తెలిసినా తన బ్రతుకు తెరువు కొరకు వెళ్తున్నాడు. అది ప్రమాదం అని తెలిసినా తన బ్రతుకు తెరువు కొరకు వెళ్తున్నాడు. భక్తి జీవితంలో నీకు ఎన్ని తెలిసినా ప్రమాదం తెలిసిన ప్రభు కొరకు బ్రతకాలి. వాడు బతకలేదు, అది నేర్పించడానికి దేవుడు చేసిన పాఠం. అది వాళ్ళకి నేర్పించిన పాఠాన్ని మనం గమనించాలి. 3వ కారణం చూద్దాం. మార్కు సువార్త 4వ అధ్యాయంలో ఆయన మీద నమ్మకం లేదు. ఏం లేదు వాళ్ళకి? యేసు ప్రభు ఎన్ని అద్భుతాలు చేశారండి, స్వస్థతలు చేశారు. మీరు కూడా వెళ్ళి స్వస్థత చేయమన్నాడు. వాళ్ళు ఏమి లేదంట. మనం కూడా నమ్మక విశ్వాసులే కానీ మనకేం లేదు. యేసు ప్రభు నమ్ముకున్నా కానీ మనకు కూడా ఏమీ లేదు. లోకస్తులకైతే నమ్మకం లేదు, పక్కన పెట్టండి. విశ్వాసులు కూడా మనం నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతారు? మన విశ్వాసం ఉండకపోతే ఇంకెవరికి విశ్వాసం కలుగుతాయి? నీ విశ్వాసం, నీ నమ్మకమే నిన్ను వృద్ధిలా కలిగిస్తుంది. గత రాత్రి వారు నమ్మిక చొప్పున వాళ్ళ కదలలేదంట. 125వ కీర్తన మొదటి చరణం రాయబడుతుంది, వారు యెహోవా యందు నమ్మికుంచుందున వాళ్ళ కదలక నిత్యము సియోను కొండవలే ఉంటారు. నమ్మినోడు కదలకుండా ఉంటాడు, మరి నమ్మునోడు కదులుతూ ఉంటాడు. ఏ స్థాయిని అనుభవిస్తున్నానో, కదిలే స్థితిలో ఉన్నావా, కదలని స్థితిలో ఉన్నావా? నమ్మకంగా దేవునితో ఉంటే కదలకుండా ఉంటావు, కొండలాగా ఉంటావు, బండలాగా ఉంటావు. ఒక మాట చెప్పాలి, నువ్వు కరెక్ట్గా నమ్మకుంటే 10 ఏళ్ళు ఇంత పెద్ద రాయితీ నీళ్ళలో వేసిన ఎన్నేళ్ళ దాని స్వభావం మారుతుందా? మారదు. విశ్వాసాల బ్రతకాలి, మారని విశ్వాసంతో బ్రతకాలి.
ప్రభు కొరకే బ్రతికించబడే విశ్వాసంతో బ్రతకాలి. వారి విశ్వాసము క్రియాభివృద్ధి, వారి నమ్మకం క్రియ జరిగించాలి. వారి నమ్మకం క్రియ జరిగించాలి. నీ నమ్మిక చొప్పున నీకు కలుగునుగాక అన్నాడు యేసుప్రభు చెప్పేతో. ఈ పక్క నుంచి ఆ పక్క ఏమంటే కొండలో చెప్పడం ఈజీ, అనుభవించగలగాలి. ఆ శక్తితో మనం జీవించాలి. 4వ కారణం ఎందుకు అలా చేసంటే, ప్రభువా మేము నశించిపోతున్నాము. యేసుప్రభుని ప్రశ్న అడుగుతానికి తెలీదా ఏమ్మా? మనం కూడా చాలా ప్రశ్నలు అడుగుతున్నాం, అన్ని పాఠం నేర్పించడానికి. కప్పబడే జీవితం ఎందుకంటే నేర్చుకోవడానికి అవసరమే. అప్పుడప్పుడు శ్రమలు ఎందుకు, అప్పుడప్పుడు కష్టాలు ఎందుకంటే సుఖంగా ఉంటే దేవుని తలుచుకోవగా. అప్పుడప్పుడు రోగం, అప్పుడప్పుడు జబ్బు, అప్పుడప్పుడు కష్టం, అప్పుడప్పుడు రచ్చలు, అప్పుడప్పుడు వ్యాధులు, అప్పుడప్పుడు దుఃఖాలు, అప్పుడప్పుడు గాయాలు, అప్పుడప్పుడు శ్రమలు. ఎందుకో తెలిసిన అప్పుడు ఎవరు గుర్తురావాలి? ప్రభువా మేము నశించిపోతున్నాం. ఆయన ఏమడిగారా? నీకు చింత లేదా అన్నారు. ఒక దేవుణ్ణే వాళ్ళు ఏమడిగారు? ప్రశ్నిస్తున్నారంటే దేవుణ్ణి అడిగేంత ధైర్యం ఎవరికండి? ఈ దేవుడు కళ్ళే లేవా? మాయదారి దేవుడు ఎన్ని మాట్లాడుతున్నాడు లోకం. కళ్ళు లేని దేవుడు ఆయన ఏమన్నా మాయదారి దేవుడా? అసలు దేవుని ఎట్లా మాట్లాడుతున్నానంటే, ఒక దేవుని ప్రశ్నించి మనం ఏం బాగుపడగలమండి? దేవుని ప్రశ్నిస్తున్నారు చాలామంది. ఎప్పుడు ప్రభుని ప్రశ్నించకూడదు. మీరు ఆలోచించండి, వీడు వాళ్ళమ్మ నువ్వు ఎందుకు గన్నావంటే వాళ్ళమ్మ ఎంత బాధపడుతుందా? ఎరా నువ్వెందుకు గన్నావంటే వాళ్ళ తల్లి ఎంత బాధపడుతుంది? నేను కనకపోయింటే బాగున్నా అంటది. ఆ తల్లి వేదన ఈడు మళ్ళీ తండ్రి అయిన తర్వాత ఎందుకు గన్నావు డాడీని వాడిని అడిగితే అప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏందనేది. అంతవరకు తెలియదు కదా. వాడు అంటున్నప్పుడు తెలియదు, వాడు అనిపించుకున్నప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏంటో. వాడు అనిపించుకున్నప్పుడు తెలుస్తుంది. దేవుని అంటా ఉంటే నిన్ను చేసి నీకు అన్ని విధాలు కాపాడుతూ, నేను అన్ని విధాలు సంరక్షించి నిన్ను పోషిస్తున్న దేవుడిని నువ్వు ప్రశ్నిస్తున్నావంటే నేనేమనాలి? దేవుడు నీకు మేలు చేయాలని, నిన్ను శ్రమల కొలిమలో పుట్టవేళ ఉద్దేశం కాదు, ఒక సువర్ణం, ఒక బంగారం లాగా ఉండాలని. యోబును పరీక్షించినట్టుగా పరీక్షల కొలిమిలో నిన్ను విజయవంతులకు చేయని ఆయన ఏం చేస్తున్నాడా? నిన్ను నూరుతున్నాడు. వాటిలో మనం లోబడి ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ దోనె అలల చేత కప్పబడిన పరిస్థితి చూస్తున్నాం. 2వ విషయం చూద్దాం రండి. కీర్తన గ్రంథం 65వ కీర్తన, కప్పబడిన అనే మాట. కీర్తన 65:13 చదువు నాయన. పచ్చిక పట్లు మందరను వస్త్రము వలె ధరించున్నవి, సస్యములతో కప్పబడి. సస్యములు అంటే పచ్చదనముతో కప్పబడింది. పచ్చదనం ఎప్పుడు వస్తుందండి? పచ్చదనం ఎప్పుడు వస్తుంది? జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ వచ్చే కొద్దికి ఎట్టుంటుందా పచ్చదనం? అంటే ఇప్పుడు ఏంటంటే అది పచ్చదనం రావాలంటే, అది పచ్చగా కప్పబడాలంటే, అది పచ్చగా ఉండాలంటే ఏమవసరం? ముందు దానికి వాన అవసరం, మేఘాలు అవసరం, మబ్బులు అవసరం, వర్షించబడాలి. అది ఉంటేనే. ఎలాగ రేపడుతుంట యాకోబు పత్రిక చూడండి ఒక మాట దీనికి నిదర్శనంగా. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. యాకోబు 5:7 రే చూడరా, వాక్యం చదువు. యాకోబు పత్రిక 5:7 చదువు ఒకసారి. ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు ఓపికతో ఎట్టున్నాడంట. నిన్న దినాన్ని మేము చూసామండి, పచ్చని పైళ్ళు అందరూ మరి కోతలు వేస్తున్నారు. పాపానాయుడుపేట తర్వాత ముసిలిపేట రూట్లో మేము పోతామంటే బండ్లో ఎంత పచ్చదనంగా ఉందో, అంత మడి కోతలు వేస్తున్నారు. నాటు రైట్, నాకు అంతగా తెలియదు కాబట్టి. ఇప్పుడు వారు నాటుతున్నట్టు విధానం చూస్తున్నాం. ఇప్పుడు నాటేసిన తర్వాత దానికి ఏం కావాలి? నీరు అవసరం. చెనిగ్గింజలు వేసిన వాళ్ళు కొంతమంది చూస్తున్నాం, రకరకాలుగా నాటేవారు, చెట్లు పెట్టేవారు. ఇప్పుడు పెట్టినామంటే ఇంకా రాబోయే రోజుల్లో వర్షం పడుతుందని వారు నమ్మకం. ఒక వ్యవసాయకుడు దేవుని నమ్ముతాడు, రెండోది తాను నమ్ముతున్నటువంటి భూమిని నమ్ముతాడు, మూడవది తన శక్తిని నమ్ముతాడు, నేను చేసే పని జరుగుతుందని నమ్ముతాడు. విశ్వాసము కలిగి నమ్మినవాడుగా ఉంటాడు కాబట్టి చూస్తున్నాం. అది అలల చేత కప్పబడిన దోనె ఇప్పుడు పచ్చదనముతో కప్పబడినటువంటి జీవితం. పచ్చదనం దేని చూపిస్తుంటే 84వ కీర్తన 6వ చరణం చదువుకుందాం. 84:6 చదువు నాయన. 84:6 ఏం రాయబడింది అక్కడ?
దానిని జలమయముగా చేయుదురు. చేదురు. తొలకరి వాన దాన్ని దీవెనలతో కప్పును. చూడ, తొలకరి వాన దాన్ని దీవెనలతో కప్పును. ఆ మాట మీరు గమనించండి. దాని జలమయముగా చేస్తారు, తొలకరి వాన దాన్ని దీవెనతో కప్పుతారు. వారు నానాటికి బలాభివృద్ధి నుంచి ప్రయాణము చేయుదురు. వారు ప్రతివాడును సీయోనులో దేవుని సన్నిధిలో కనబడును. ఎప్పుడు నీ మందిరమునందు నివసించిన వారు, నీ వలన బలము పొందిన మనుషులు, యాత్ర చేసేవారు దేవుని కొరకు, వారు దేవుని దగ్గర వచ్చి దేవునితో ఉండేవారు ఎలా ఉంటారంటే, వారు ఎలాగ రాయబడితే తొలకరి దీవెనలతో నింపబడిన వారు. ఒక వ్యవసాయకుడు వర్షం కొరకు ఎలాగైతే ఎదురు చూస్తాడో, తద్వారా తన పంటను మరి ఆశీర్వాదకరంగా పండించుకుంటాడో, దాని కొరకు అది దీవెనతో కూడినటువంటి కప్పబడును అని రాయబడింది. దీవెనలతో కప్పబడును, అలలతో కప్పబడును. ఒకటి, అలలతో ఎందుకు కప్పబడిందంటే వారిని ప్రభువులో నడిపించడానికి. రెండవది ఎందుకు కప్పబడిందంటే ఆశీర్వాదముతో నింపబడడానికి కప్పబడినట్టుగా చూస్తున్నాం. మనం పచ్చగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఎవరు పచ్చగా ఉంటారు మీరు చెప్పండి? ఎవరు పచ్చగా ఉంటారంటే బైబిల్ గ్రంథంలో సండే స్కూల్ తెలుసు 1:1 కీర్తన ఏమనబడింది అక్కడ? దుష్టులా చదువుతూ 2వ వచనం, పాపులు నడవక అపహాస్యులు కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రములు దాన్ని ధ్యానించిన వాడు ధన్యుడు. అతడు నీటి కాలం ఎవరు నాటబడని ఆకు వాడక తన కాలం మీద ఫలమిచ్చే చెట్టు వలె ఉండును. అతను చేయడంతను సఫలమగును. పచ్చగా ఉంటావు ప్రభుత్వం ఉంటే. ఉంటావా? ఈరోజు నుంచైనా రోజు దేవునితో గడుపుతావా? నీ కుటుంబం పచ్చగా ఉండాలంటే నువ్వు ప్రభుతో గడపాలి. ప్రతిరోజు దేవునితో 1 గంట గడిపి చూడు, నువ్వెంతగా నెమ్మది పొందుతావో, నువ్వెంతగా ఆశీర్వదించబడతావు. నీ కొరకు ఈ లోకానికి వచ్చి రక్తం కార్చి ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేపట్టి తిరిగి లేచాడు యేసు ప్రభు వారు. నువ్వు పచ్చగా ఉండడానికి ఈ లోకానికి దిగి వచ్చాడు ఆయన. నువ్వు మాడిపోవడం, నువ్వు ఎండిపోవడం, నువ్వు రాలిపోవడం దేవునికి ఇష్టం లేదు. నిన్ను కోరుకున్నాడు. 3వ విషయం చెప్పి నేను ముగిస్తాను. యెషయా గ్రంథం 44:18 అలలతో కప్పబడినటువంటిది మనం చూసాం. 2వది పచ్చదనముతో కప్పబడినది. 3వది యెషయా గ్రంథం 44:18 వారు వివేచింపరు ఏందట? వారి కన్నులు కప్పబడెను. మా తర్వాత కింద వచ్చి రాయబడుతుంది వారి కన్నులు కప్పబడెను, గ్రహింపకుండునట్లు వారి హృదయములు మూయబడెను. అది హృదయం మూయబడితే కన్ను కూడా కప్పబడుతుంది. హృదయం తెరవబడితే కన్నులు తెరవబడుతుంది. హృదయం అంటే మన జీవితం. యేసు ప్రభువుని నీ హృదయంలో ఒప్పుకుంటే నీ కన్నులు ఏమవుతుంది? వెలిగించబడుతుంది. ఆత్మనేత్రాలు వెలిగించబడతాయి. నాకు 3వ కన్ను ఉందంటాడు, నీ హృదయమే. ఆత్మనేత్రాలు వెలిగించబడాలి. నీ హృదయం బ్రతుకు వెలిగించబడాలి. అందుకే దేవుని వాక్యం రాయబడుతుంది. 31వ కీర్తన యోబు గ్రంథం 31:34 యోబు అంటాడు, నేను నా రొమ్ములో పాపాన్ని కప్పుకోలేదన్నాడు. చదువునైన మాట మాట చదువుదాం. యోబు గ్రంథం 31:34 ఈ వాక్యానికి నిదర్శనం. కుటుంబములో తిరస్కారమునకు జడిసి నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకున్న ఎడల అంటే కప్పబడితే నా హృదయాల్లో, నా హృదయములో, నా రొమ్ములో, నా గుండెలో నేను పాపాన్ని కప్పుకుంటే నెక్స్ట్ యోబు అలాంటి పని చేశాడా? చేయలే. తన అంతరంగంలో పాపాన్ని కప్పుకోలేదు. అతిక్రమం దాచువాడు వర్ధుడు, కానీ ఒప్పుకొని విడిచిపెట్టిన వాడిని దేవుడు కనికరిస్తున్నాడు. తను ఒప్పుకునేవాడు కానీ తను కప్పుకునేవాడు. అలల చేత కప్పబడినది, దీవెనలతో కప్పబడినది. ఇప్పుడు మనం చూస్తాం హృదయము కప్పబడినది. ఇంకా హృదయం కప్పబడిన జీవితంలో ఉంటావా? ఇంకా యేసుకు హృదయం ఇవ్వా? దేవునికి దూరంగా బ్రతుకుతావా? నీకు ఇష్టం వచ్చినప్పుడు, నీకు వీలున్నప్పుడు, నీకు అవకాశం అనుకుంటున్నావా? అయితే పచ్చదనం పోగొట్టుకుంటావు. అయితే దేవుని యొక్క ఆశీర్వాదం రాబోతున్న దినాల్లో నువ్వు పొందలేకపోతావు. దీపం ఉన్నప్పుడే బ్రతుకున్నప్పుడు యేసయ్యా నేను పాపిని ఒప్పుకో, రక్షకుని అంగీకరించు, నీ పాపాలు క్షమిస్తాడు, పరలోక రాజ్యం ఇస్తాడు. నమ్మితే పరలోక రాజ్యం ఆయనతో కప్పబడతావు. ప్రకటన గ్రంథంలో కూడా రాయబడితే 7వ అధ్యాయంలో ఆయన మహిమతో మనం కప్పబడతాం. ఆయన మహిమతో కప్పబడతాం. ప్రభు రాకడ రాబోతుందమ్మా. ఖచ్చితంగా ప్రభు రాకడలో ఎత్తబడాలి విశ్వాసులో. ఆయన రాజ్యం ఉన్నది. యూదా గోత్రపు సింహంగా వస్తాడు ఆయన. యేసు ప్రభు వచ్చేటప్పుడు మనం ఎత్తబడాలంటే యేసు ప్రభు నమ్ముకొని ఉండాలి. అమ్ముకోవడం కాదు,
ఏం చేయాలి? నమ్ముకోవాలి. ఆయన యోబంటాడు కదా, నా హృదయములో నేనేం చేసుకోలేదు, పాపం కానీ ఉంటే నేను